ధర్మమును ఆచరించి చూపించినవారు. ఏదో ధర్మం గురించి చదువుకోవడం వేరు. ధర్మాన్ని చదువుకుంటే ధర్మం రక్షించదు. చదువుకోవడం దేనికి అంటే ఆచరించాలి అని తెలుసుకోవడానికి. ఏ సమయమునందు ఏ ధర్మాన్ని ఆచరించాలో తెలుసుకోవడానికి చదువుకోవడం ఒకెత్తు, చదువుకున్న దాన్ని ఆచరించడం ఒకెత్తు. ఆచరించనిది ఏది ఉన్నదో అది చదువుకున్నంత మాత్రం చేత రక్షించేది కాదు. అందుకే ధర్మము గురించి తెలుసుకోవడం కన్నా ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటిది సర్వకాలముల యందు శ్రేయోదాయకము. అది మనిషికి రక్షణని కల్పిస్తుంది, దైవానుగ్రహానికి కారణమవుతుంది. అటువంటి ధర్మం పాటించేటప్పుడు ఏది ధర్మము అన్న మీమాంస వస్తే అంతరాత్మ ప్రబోధము అనేటటువంటిది ధర్మమునకు 5 ప్రమాణములలో ఒకటి అని నిన్న మీకు నేను విజ్ఞాపన చేశాను. భీష్మాచార్యుల వారు మహానుభావుడు, జీవితంలో ధర్మాన్ని ఆచరించి చూపించినవాడు. అందుకని భీష్ముడు భీష్మాచార్య అని గౌరవింపబడ్డాడు. ఎవరు ధర్మమును ఆచరించారో వారిని ఆచార్య శబ్దము చేత పిలుస్తారు. ద్రోణాచార్య, కృపాచార్య, శంకరాచార్య అని పిలవడానికి కారణం ఏమంటే వారు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని యథాతథంగా ఆచరణలో నిరూపించి చూపించారు. అలా ఎవరు ధర్మాన్ని పట్టుకుని మనందరికీ కూడా ఆదర్శప్రాయులై ధర్మాన్ని ఇలా అనుష్ఠించాలి అని వాళ్ళ ఆచరణ ద్వారా నిరూపించారో వారిని ఆచార్యులు అని పిలుస్తారు. మహానుభావుడు భీష్ముడు సర్వధర్మములను ఎరిగినవాడు. అటువంటి భీష్ముడు ఏది ధర్మమో అన్న మీమాంస వస్తే తేలికగా పట్టుకోవడానికి ఒక పరమాద్భుతమైనటువంటి విశేషాన్ని శాంతి పర్వంలో ఆవిష్కరించాడు. అసలు జన్మతః ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. ఆ పైన వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషికి అనేకమైనటువంటి అనుభవాలు వస్తాయి. ధర్మాచరణమునందు ఉండేటటువంటి ఉరిపిడిని బాగా తెలుసుకున్నవాడు. వజ్రము సానపెట్టిన తరువాత ఎలా ఉంటుందో ధర్మాచరణమునందుండేటటువంటి ఒరిపిడికి గురైన కారణం చేత దాని యందు రాటు తేలినవాడు. ఆచార్య శబ్దము చేత గౌరవింపబడినవాడు కనుక ధర్మము గురించి ఇతరులకు ప్రబోధం చెయ్యడానికి పరిపూర్ణమైనటువంటి అధికారమును సంతరించుకున్నవాడు. అటువంటి వాడు వెళ్ళిపోతే ఇక ధర్మం గురించి చెప్పగలిగిన వాడు ఉండడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విషయం. ఒక గురువు తాను శరీరంలో ఉండాలి అని కోరుకుంటాడు అని అనకూడదు. ఎందుకని అంటే శరీరము అనిత్యము అని ఆయనకి తెలుసు. ఒకవేళ శరీరం పడిపోతుంది అని తెలిసినా దానికి ఆయన వ్యధ చెందకపోవచ్చు. రామకృష్ణ పరమహంసకి రాచపుండు పుట్టి తన శరీరం పడిపోతుందని తెలిసినప్పటికీ ఆయనేమి వ్యధ చెందలేదు. భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వచ్చి మౌచేటి నుంచి నెత్తురు కారిపోతున్నా ఆయన తన శరీరం పతనమవుతుందని బెంగపెట్టుకోలేదు. కారణమేమి అంటే శరీరము అనిత్యము, ఆత్మ సత్యము, సత్యమైనటువంటి ఆత్మ తాననేటటువంటి నిజాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న మహాత్ములు వాళ్ళు. కానీ గురువు శరీరంలో లేకపోతే ప్రమాదం ఎవరికి వస్తుంది అంటే శిష్యులకు వస్తుంది. ఎందుకనంటే అటువంటి ఆచార్యుడు నోరు విప్పి మాట్లాడడానికి లేడనుకోండి, ఆయనకి శరీరం లేదు, ఇప్పుడు ఆయన మాట్లాడడు. ఆయన మాట్లాడకపోతే శిష్యుల యొక్క అజ్ఞానము పటాపంచలు కాదు. ఏది ధర్మము అంటే ఎన్నో విశేషాలు చెప్పుకొచ్చారు ఆచారకాండ దగ్గర నుంచి వేదంలో. కానీ పండినటువంటి భీష్ముడి నోటి వెంట వచ్చినటువంటి ఒక అద్భుతమైన పద్యం శాంతి పర్వంలో మహానుభావుడు భీష్ముడు ధర్మరాజును ఉద్దేశించి చెప్పినటువంటి విషయం. వరులకు తానేమే మొనరించిన అప్రియము తన మనంబునకగు. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చేసే ముందు ఇది ధర్మమా అధర్మమా అని నీకు ప్రశ్న వస్తే ఇది ధర్మమా అధర్మమా అన్నది తెలుసుకోవడానికి 10 మంది దగ్గరికి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా పరిగెత్తిన మళ్ళీ నీకు ఒక అనుమానం రావచ్చు. ఎందుకంటే ఇద్దరు భిన్నంగా చెప్పవచ్చు. ప్రామాణికమైన గ్రంథమును పరిశీలన చెయ్యగలిగినటువంటి శక్తి నీకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరమతీలిక మార్గాన్ని ధర్మమేదో తెలుసుకోవడానికి అద్భుతమైన రీతిలో భీష్ముడు ఆవిష్కరిస్తున్నాడు.
నువ్వు ఒక పని ప్రారంభం చేసే ముందు, ఒక పని చేసే ముందు ఈ పని ధర్మమా అన్న అనుమానము నీకొస్తే ఒక్క ప్రశ్న వేసుకో. ఒరులేమేమొనరించిన నరవరా. నరవరా అంటే ఓ ధర్మరాజా, ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు. నరులలో శ్రేష్ఠుడైన వాడా, ఓ ధర్మరాజా, నువ్వు ఏ పని చేద్దామనుకుంటున్నావో ఆ పని నీకు ఇతరులు చేస్తే, నిన్ను ఉద్దేశించి చేస్తే నువ్వు ఏమనుకుంటావో ఆలోచించుకో. నేను ఇంకొకరిని నింద చెయ్యాలనుకున్నాను అనుకోండి, ఇంకొకరి మీద కోప్పడాలనుకున్నాను. ఎందుకు కోప్పడాలి? ఆయన తప్పు చేశాడు, నిజమే, అందులో అనుమానం లేదు, ఆయన తప్పు చేశాడు కాబట్టి నేను కోప్పడతాను, నిజమే. నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? నువ్వు కూడా ఏదో ఒక తప్పు చేశావుగా. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తప్పు చేశావు. కానీ అంత కఠినంగా నిన్ను ఎవరైనా మాట్లాడుంటుంటే, నువ్వు చేసిన తప్పుకి నిన్ను అంత కఠినంగా నీ మనసు అంత బాధపడేటట్టుగా మాట్లాడితే నువ్వేమనుకుని ఉండేవాడివి? ఇంత కఠినంగా చెప్పాలా? సరళంగా చెప్తే దిద్దుకోనా? అంత కఠినంగా మాట్లాడారు ఎందుకు అని నువ్వు చాలా కాలం బాధపడతావు కదా. ఏది నీకు ఇతరులు చేస్తే నీకు బాధ కలిగించిందో అది నీవు ఇతరులకు చెయ్యవద్దు, అదే ధర్మము. మహానుభావుడు అనుభవం అంటే అది భారత రచన అంటే అది మన ఆర్ష వాంగ్మయానికి ఉన్న గొప్పతనం. ఇప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని సంప్రదిస్తాం. అనుభవం మనది కేవల పుస్తక జ్ఞానం, వాళ్ళది అనుభవం చేత వచ్చిన జ్ఞానం. అనుభవం ఉన్న వాళ్ళని సంప్రదిస్తాం, వాళ్ళు ఒక మాట చెప్తారు. ఆ అనుభవం అనేటటువంటిది అంత తేలికగా వచ్చింది కాదు. ఒకటి, ఈశ్వరుడు శరీరానికి ఇచ్చినటువంటి ఆయుర్దాయం. రెండు, వాళ్ళు ధర్మమునందు పొందినటువంటి పూనిక చేత చేసినటువంటి అనుష్ఠానం. ఆ అనుష్ఠానమునందు వాళ్ళకి కలిగినటువంటి ఉత్థాన పతనములు, ఆ ఉత్థాన పతనముల యందు వాళ్ళు ఊంచుకున్నటువంటి తీరు, ఆ ఊంచుకున్నందుకు వారు పొందినటువంటి దైవానుగ్రహము, అది నీకు ఒక గొప్ప పాఠము. వారి దగ్గర నువ్వు నేర్చుకోవాలి. పండిన భీష్ముడి చేత ధర్మం అంటే ఏమిటో చెప్పించారు. ఎవరు? జగదాచార్యుడైనటువంటి కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం. వారు గురువు, చెప్పడానికి సమర్థుడు, ధర్మానుష్ఠానము చేయడం చేత వచ్చినటువంటి అనుభవం. అందుకే ఒకరికి చెప్పడానికి కావలసిన ప్రధాన అర్హత ఏది అంటే, తనకి తెలుసున్న విషయాన్ని పాటించిన వాడేనా అన్నది ప్రధానం. తనకి ఎన్ని తెలుసు అన్నదానికన్నా ఎన్ని పాటిస్తాడు అన్నది ప్రధానం. తాను ఎంత సంపాదించాడు అన్నదానికన్నా ఎలా సంపాదించాడు అన్నది ప్రధానం. ఒక కార్యాన్ని సాధించాడు అన్నదానికన్నా ఏ మార్గంలో సాధించాడు అన్నది ప్రధానం. అందుకే జగదాచార్యుడైనటువంటి కృష్ణుడు వేరొక ఆచార్య శబ్దము చేత నిరూపింపబడినటువంటి భీష్ముని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు కనుక భీష్ముని చేత ధర్మరాజుకి చెప్పించాడు. ఎందుకు చెప్పించాడు అంటే, ధర్మజుడికి ఇది తెలియదని కాదు. ధర్మజుడు ఇది నాకు తెలియని విషయమా, నాకు తెలియదా ధర్మము యొక్క ప్రమాణము, ఇంత చిన్న విషయమా నాకు చెప్పారు అనలేదు. తెలిసున్న విషయమే అయినా, ఇత పూర్వం చెప్పబడిన విషయమే అయినా దాని యందు అనురక్తి ఉన్నవాడు చెవులు దొప్పలు చేసుకుని వింటాడు. అది సత్వగుణ ప్రధానుడైన వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం. అందుకే శ్రోతగా ధర్మరాజు నిగ్గాడు, వక్తగా భీష్మాచార్యుల వారు నిగ్గారు. ఈ మాట ధర్మరాజు విన్నాడు, కానీ ఎప్పటికీ మహాభారతాంతర్గతంగా లోకమంతా వింటూనే ఉంటుంది. మహాభారతం పంచమ వేదమై ధర్మాన్ని నిరూపిస్తుంది అనడానికి కారణం అదే. అందుకే ఒరులేమేమొనరించిన నరవరా అప్రియంబు నీ మనంబున కగు, తాను ఒరులకు అది వనరింపకుండుట ఉనికి పరాయణము మహాధర్మ పదములకెల్లన్ అని. అసలు మహాధర్మ పదం, ధర్మము అనబడేటటువంటి మార్గములో ప్రస్థానము చేసేటప్పుడు ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉంటే ఇదే. ఇది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎప్పుడూ ఒక విషయాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఏది అంటే, ఎప్పుడైనా ధర్మం గురించి మనకి తెలియకపోయినా ఒక విషయాన్ని చేసే ముందు ఒక పరీక్ష పెట్టుకోవడమే.
ఈ పని నా పట్ల ఇతరులు చేస్తే నేను ఏమనుకుంటాను? సంతోషిస్తాను, చెయ్యి. ఈ పని ఇతరులు నా పట్ల చేస్తే నేను చాలా బాధపడతాను, ఆ పని చెయ్యవద్దు, వదిలిపెట్టు. అదే ధర్మం. ఎంత గొప్పగా మాట్లాడాడు మహానుభావుడు. ఆంధ్రదేశంలో ఒక దినపత్రిక చాలా కాలం ఈ ఒక్క పద్యాన్ని ప్రతిరోజు ప్రచురించేది. నిజంగా ఆ పత్రిక యాజమాన్యానికి, ఆ పత్రిక సంపాదక మండలికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి. ధర్మ ప్రచారం అందాలనేటటువంటి తాపత్రయం, ధర్మము చేత లోకము నిలబడాలనేటటువంటి తాపత్రయం. మహాభారతాన్ని పరిశీలిస్తే ఇలాంటి మెరుపులు ఎన్నో కనపడతాయి. ధర్మం గురించి మాట్లాడేటప్పుడు అసలు ధర్మాన్ని ఎలా అనుష్ఠానం చెయ్యాలి అనేది చెప్పేటప్పుడు చిన్న చిన్న పద్యాలలో అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేశారు. అందున చమత్కారం ఏమిటంటే, మీరు ఒక పెద్ద సీసపద్యంలో చెప్పండి, లేకపోతే ఒక గద్యలో చెప్పండి అంటే కావలసినంత వర్ణన చేయడానికి అవకాశం ఉండవచ్చు. ఏదో బోలెడన్ని పద్యాల్లో చెప్పవచ్చు ఇది ఇచ్ఛ అంటే. కాదు, అన్ని పద్యములలోకి ఛందస్సులో చిన్నదైన పద్యాలు ఏముంటాయో అటువంటి పద్యంలో ధర్మములకు సంబంధించినటువంటి విషయమునంతటినీ కూడా చెప్పవలసి వస్తే అలా ఎందుకు చెప్తారు అంటే ధారణ యందు ఉంచుకోవడానికి. ఇప్పుడు అసలు మనసులో ఒక విషయం నిలబడలేదనుకోండి, అది జ్ఞాపకానికి ఎలా వస్తుంది? ఏదో 10 పుటలలో చెప్పబడింది అనుకోండి. ధర్మం అంటే ఏమిటండి అంటే, అబ్బో ఎక్కడో 10 పుటలలో ఉందండి, అవన్నీ ధారణ చేయడం సాధ్యమైన విషయమా? మళ్ళీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళి ఆ మూలాన్నంతటినీ పరిశీలించి ఇది చెయ్యొచ్చో చేయకూడదో నేను అప్పుడు నిర్ణయించుకుంటానంటే, నువ్వు రోజు చేసేటటువంటి పనులలో ఎన్ని పనులకు నువ్వు ఇంటికి వెళ్ళి మూలాన్ని పరిశీలనం చేసి చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటావో? సాధ్యం కాదు. ధారణ యందు ఉండాలి. అది మనసులో ధారణలో ఉంటే ఆ పద్యం నీకు జ్ఞాపకానికి వస్తే, జ్ఞాపకానికి వచ్చినటువంటి ఉత్తర క్షణంలో దాని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం చాలా తేలికవుతుంది. అందుకే మహాభారతంలో యయాతి పూరుడికి పట్టాభిషేకం చేశాడు. పూరుడికి పట్టాభిషేకం చేసిన తరువాత రాజ్య పరిపాలనకి సిద్ధపడుతున్నాడు కదూ. సిద్ధపడుతున్నటువంటి కొడుకు దగ్గరికి వెళ్ళి ధర్మాచరణము గురించి ఒక విషయాన్ని చెప్పాడు. ఎరుక గలవారి చరితలు కరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం బెరుగుచు ఎరిగిన దానిని అనుష్ఠించుటది సమంజస, ఎరిగిన దానిని మరువక అనుష్ఠించుటది సమంజస బుద్ధిన్ అన్నాడు. నిజంగా నాకు అనిపిస్తుంది, ఏదో ఓ బెల్లంగడ్డ అమ్మే వర్తకుడు ఉన్నాడు అనుకోండి, ఏదో బెల్లం అమ్ముతున్నప్పుడు చిన్న పిల్ల వచ్చి బెల్లం అడిగింది అనుకోండి, ఓ 1/4 కిలో బెల్లం ఇచ్చేటప్పుడు ఓ 50 గ్రాముల బెల్లం ఎక్కువ తూగింది అనుకోండి, పోన్లే వచ్చింది చిన్న పిల్ల మధుర పదార్థం అని పొట్లం కట్టి ఇచ్చేస్తాడు. కానీ బంగారం అమ్మేటప్పుడు అలా అమ్ముతారా? 1 మిల్లీగ్రాము ఎక్కువ తూగినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. బంగారం బంగారమే. అక్షరాల్ని తక్కెట్లో పెట్టి తూచారు మహాత్ములు. అందుకు వాళ్ళు ప్రాతకాలంలో కూడా స్మరించవలసినటువంటి ఋషితుల్యులైనటువంటి రచయితలు అయ్యారు, అటువంటి కవులయ్యారు. అసలు అక్షరాల్ని అలా పొదిగాడు కవి. అంత అద్భుతమైనటువంటి పదప్రయోగం చేశాడు. ధర్మమునందు పూనిక కలిగి ఉండు అని తిన్నగా చెప్పడం ఒకెత్తు. అసలు ధర్మమునందు పూనిక పొందడానికి, ధర్మమేదో తెలుసుకోవడానికి, ధర్మాన్ని అనుష్ఠించడానికి, ధర్మము వలన ప్రయోజనమును పొందడానికి ఎలా ఉండాలో చెప్పవలసి వస్తే యయాతి పూరుడికి చెప్పినటువంటి విధానం పరమాద్భుతం. అది నిజానికి యయాతి పూరుడికి చెప్పినది కావచ్చేమీ అయినదే, ఇతిహాసం అలాగే ఉన్నది, అలా జరిగినది. కానీ మనకి అదృష్టం ఏమిటంటే చిన్న పద్యమైన కారణం చేత ధారణలో ఉంచుకొని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం మనకి తేలిక. అందుకే అనుష్ఠానం అన్న మాట పద్యంలోకే పొదిగారు. ఎరుక గలవారి చరితలు గరచుచు అని మొదలుపెట్టారు. అంటే ఎరుక గలవారు అన్న మాటకు అర్థం ఏమిటి? ఎరుక గలవారు అంటే అనుభవమున్నవారు, జ్ఞానమున్నవారు, తెలిసున్నవారు అని అర్థం. ఏది తెలిసున్నవారు అంటే ధర్మము నిరిగినవారు, ధర్మమును అనుష్ఠించినవారు. ఇక్కడ ఈ ప్రశ్న వచ్చేటప్పటికీ ఒక చమత్కారం వస్తుంది. ధర్మానుష్ఠానం అనేటటువంటిది ఏ కాలమునందు చేయవలసినది అంటే సంతోషం కలుగుతున్నంతకాలం ధర్మానుష్ఠానమా,
సంతోషం కలగకుండా కాలం ఎదురు తిరిగి దుఃఖం అనుభవంలోకి వచ్చి చాలా కష్టపడుతున్నప్పుడు కూడా ధర్మానుష్ఠానమా? అప్పుడప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టేసే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే, అసలు నిజానికి ధర్మానుష్ఠానము యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏది కావాలి అంటే, సంతోషించడానికి కారణము ధర్మాన్ని అనుష్ఠించడం, ఏడవవలసి వస్తే కారణం ధర్మాన్ని వదిలిపెట్టడం, అంతే కావాలి. ఒక వ్యక్తి సంతోషిస్తే ఎందుకు సంతోషించాలంటే, కష్టంలో కూడా ఎందుకు సంతోషించాలంటే, నేను నా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఒకవేళ ఏడవలసి వస్తే ఎందుకు ఏడవాలి అంటే, బయట కారణానికి కాదు, నేను ధర్మాన్ని వదిలిపెట్టాను అందుకు ఏడవాలి. ధర్మాన్ని పట్టుకున్నానని సంతోషించడం వస్తే, ధర్మాన్ని వదిలిపెట్టానని ఏడవడం వస్తే, వాడు ఉత్తముడైనటువంటి వ్యక్తి, వాడు ఎదుగుతున్నవాడు, వాడు ధర్మపథంలో బాగా ఊంచుకుంటున్నవాడు. మీరు రాముణ్ణి చూడండి, రామాయణంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కష్టానికి రాముడు కూడా బాధపడ్డాడు. కానీ నిజానికి 24,000 శ్లోకాలలో ఇవాళ నేను ధర్మాన్ని వదిలిపెట్టేయవలసి వచ్చిందని రాముడు ఏడ్చిన సందర్భం ఒక్కటి లేదు. అంటే రాముడు దేని వలన ఉంచుకోగలిగాడు అంటే, ధర్మానుష్ఠానము చేత అన్ని కష్టములను తట్టుకొని నిలబడగలిగాడు. నేను ధర్మాన్ని తప్పలేదు కాబట్టి ఇది నన్ను ఎప్పటికో అప్పటికి గట్టెక్కిస్తుంది. అది కావాలి. అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మానుష్ఠానం, కలిసి రానప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టడం, ఈ ప్రశ్నలు ఉండవు. ధర్మానుష్ఠానము చేత సంతోషాన్ని పొందడం. మీకు నేను ఈ మాట అన్నాను కాబట్టి, ఎరుకగలవారి చరితలుగా రచుచు అన్న మాట యయాతి ప్రయోగించడానికి కారణం, అలా ధర్మాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలు మీరు ప్రతిరోజు చదవడం అలవాటు చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఏ యుగానికి చెందినవాడు అన్న ప్రశ్న రాదు. ఆయన ఇప్పుడు శారీరకంగా ఉన్నాడా లేడా అన్న ప్రశ్న రాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడూ వివేకానంద స్వామి వారి యొక్క బోధలు చదవడం అలవాటైందనుకోండి, మీకు తెలిసో తెలియకో పుస్తకాల రూపంలో మీతో వివేకానందుడు ఉన్నట్టే. మీకు ఒక కష్టం వస్తే వివేకానందుడి బోధ జ్ఞాపకానికి వస్తుంది, మీకు ఒక సుఖం వస్తే వివేకానందుడి బోధ జ్ఞాపకానికి వస్తుంది. మీతో ఎప్పుడూ వివేకానందుడు ఉన్నాడు. నాకు ఎప్పుడు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదవడం అలవాటు అనుకోండి, నాకు కష్టం వచ్చినా రామకృష్ణ పరమహంస మాటలు గుర్తొస్తాయి, నాకు సుఖం వచ్చినా రామకృష్ణ పరమహంస మాటలు గుర్తొస్తాయి. అంటే నాతో ఎప్పుడూ రామకృష్ణ పరమహంస ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఎప్పుడో ఒక కాలమునందు శారీరకంగా ఉండి ఈ కాలమునందు శారీరకంగా లేరాయన, శరీరంతో లేరన్న మాట అన్వయం కాదు. ఎవరికి అన్వయం కాదు? ఆయన జీవితాన్ని, ఆయన బోధల్ని, ఆయన చరిత్రని చదువుకొని ఉపాసన చేసి ఎప్పుడూ ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఒక పని చేసే ముందు, నేను ఇలా చేస్తే పరమహంస అంగీకరిస్తారా, ఆయన ఒప్పుకుంటారా, ఆయన ఎంత బాధపడతారు, ఎందుకు చేసావురా ఈ పని అని అడగరు అని ఏదో ఆయన పక్కనే ఉంటారన్నట్టు, ఈ పని చెయ్యగానే నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోను అన్న భావన లోపల ఉన్నదనుకోండి, ఆ వ్యక్తి ధర్మం తప్పలేడు. అందుకే ఒక పుస్తకాన్ని చదవడము అంటే, ఆ పుస్తకాన్ని రచయించిన వ్యక్తి కానీ, ఆ పుస్తకంలో చెప్పబడినటువంటి వ్యక్తి కానీ ఎప్పుడూ మీ పక్కన ఉన్నట్టే లెక్క. మీరు ఆయనకి జవాబుదారీ వహిస్తున్నారు. దాని వలన మీకు తెలియకుండా మీ శీల వైభవం చెక్కబడుతుంది. అందుకే యయాతి పూరుడితో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు అలా అంటకాగాలి, నీ అంత నువ్వుగా నీకు ఆ జవాబుదారీతనం రావాలి. నేను ఒక్క మాట చెప్తాను, మీరేమనుకోకండి. భగవద్గీత యొక్క గౌరవం తెలియనటువంటి వ్యక్తికి పట్టుకెళ్ళి నేను భగవద్గీతని ఇచ్చాననుకోండి, ఆయన అప్పుడే తాగినటువంటి మజ్జిగ తాగిన ఎంగిలి గ్లాసు పక్కన భగవద్గీతని పెడతాడు. భగవద్గీత యొక్క విలువ తెలిసిన వ్యక్తికి నేను భగవద్గీతని ఇచ్చాననుకోండి, ఆయన కళ్ళకద్దుకుని తల మీద పెట్టి ఒళ్ళో పెట్టుకుని, ఎవరైనా కనపడి పట్టుకునే వరకు వీళ్ళు యోగ్యులు పట్టుకోవడానికి అన్న వాళ్ళకి ఇస్తాడు తప్ప చటుక్కున ఎక్కడ పడితే అక్కడ పెట్టడు. ఎందుకనంటే ఆయనకి భగవద్గీత కేవలం ఒక జడమైన పుస్తకం కాదు, అది ఒక జగద్గురువు యొక్క ప్రబోధం, జీవితాన్ని గట్టెక్కించగలిగినటువంటి ప్రబోధం. ఆ పుస్తకాన్ని పట్టుకోవడంలో ఆయనకి ఆ పుస్తకం పట్ల ఉన్నటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధి వ్యక్తమవుతుంది.
ఒక పుస్తకంతో అంటకాగితే ఆ పుస్తకాన్ని ఉపాసన చేస్తే మీరు ఆ పుస్తకంలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణములను పుణికిపుచ్చుకుంటారు. రామాయణాన్ని ఒకడు ఉపాసన చేశాడు, ఏది చేసినా రాముడు జ్ఞాపకానికి వస్తుంటాడు. ఆ వ్యక్తికి ధర్మం తప్పవలసి వచ్చిందనుకోండి, నేను రాముడి ముఖం చూడగలనా, రామాయణం ముట్టుకోగలనా, రామాయణం చదవగలనా, రామాయణం గురించి మాట్లాడగలనా, నేను ఉండగలనా రామాయణం ముట్టుకోకుండా, నేను ఉండగలనా రామనామం చెప్పకుండా, నేను ఉండగలనా రామాయణం గురించి మాట్లాడకుండా? నేను ఉండలేను. వద్దు, రాముడి దగ్గర తల వంచుకొని నిలబడడం కన్నా రాముడు సంతోషించేటట్టు నేను బ్రతుకుతాను. అది ఆ ధర్మాత్ములైనటువంటి వ్యక్తుల యొక్క జీవితములు పొదగబడినటువంటి గ్రంథముల యొక్క పరిశీలనం చేత ధర్మమునందు అనురక్తి కలుగుతుంది, ధర్మమునందు మార్గదర్శనమవుతుంది. ఇది పట్టుకోవడంలో ఉంటుంది. నేను మీకు ఈ మాట అన్నాను కాబట్టి ఒక ఉదాహరణ చూపిస్తాను. నిజానికి రామాయణం బాలకాండలో సీతమ్మని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి రాజుల యొక్క సంఖ్య అపరిమితం. ఎందరో ఆవిడ్ని వివాహం చేసుకోవాలనుకున్నారు. అయోనిజ గొప్ప సౌందర్య రాశి, ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకోనటువంటి రాజు లేడు. రాముడు కూడా శివధనుర్భంగం చేయడానికి వెళ్ళాడు, కానీ సీతమ్మని వివాహం చేసుకుందామని వెళ్ళలేదు. అక్కడ తీసుకెళ్ళినటువంటి విశ్వామిత్రుడు వత్స రామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్, రామా అది ధనస్సోయ్ చూడు. క్షత్రియుడు, ఆయన యొక్క ఉత్సాహం అలా ఉంటుంది. కాబట్టి ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామిహపాణినా, ఓ గురువర్య, ఈ ధనస్సు చూస్తే ఎంత ముచ్చటగా ఉందో, అద్భుతమైన ధనస్సు, మీరు అనుగ్రహిస్తే ఒకసారి ముట్టుకోనా, ముట్టుకుని పట్టుకోనా, పట్టుకుని పైకెత్తే ప్రయత్నం చెయ్యనా? గురువుగారి అనుమతి లేకుండా చెయ్యడు, అది రాముడి శీలం. గురువుగారు ముట్టుకోమనాలి, గురువుగారు పట్టుకో ఎత్తు అనాలి. బాణమిచ్చేవతం రాజామునిశ్చ సమభాషత, ఒక్కసారి విశ్వామిత్రుడు అక్కడ ఉన్నటువంటి జనకుడు కూడా అలాగే అన్నారు. ఇప్పుడు ఆ శివధనస్సును ఎక్కుపెట్టాడు, శివధనుర్భంగం అయింది. నిజానికి ఆ తరువాత జరిగినటువంటి ఘట్టాన్ని వాల్మీకి మహర్షి బాలకాండలో చెప్పలేదు. కొంతవరకు చెప్పి అవసరమైన విషయాన్ని దాచేశారు. ఎందుకని అంటే ఒక్కొక్క విషయాన్ని మాట్లాడేటప్పుడు అది వినడానికి యోగ్యులైన వారి దగ్గర మాట్లాడాలి తప్ప, దాని మీద అనురక్తి లేని వాళ్ళ దగ్గర దాని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని విడిచిపెట్టి ఇంకొక అనవసరపు విషయాన్ని ప్రస్తావన చేస్తుంటే మాట్లాడుతున్నవాడు చిన్నపుచ్చుకుంటాడు. ఎందుకురా ఇంత పవిత్రమైన విషయాన్ని వీడు అయోగ్యుడైన వాడు వీడికి చెప్పాను అనిపిస్తుంది. అందుకే వాల్మీకి మహర్షి అక్కడ చెప్పించల. అయోధ్యకాండ చివరలో సీతామాత అనసూయమ్మకి చెప్పింది ఆ రహస్యం. శివధనుర్భంగం అవగానే జనక మహారాజు గబగబా బంగారు కలశతో నీళ్లు పట్టుకుని వచ్చాడు. రామా, నీకు సీతమ్మనిచ్చి వివాహం చేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ. ఎవరు శివధనస్సును ఎక్కువ పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానన్నాను, నువ్వు ఎక్కువ పెట్టావు కాబట్టి నీకు పిల్లనిస్తాను, స్వీకరించవోయ్ అన్నాడు. అక్కడ ఏమైంది? సీతమ్మ నోట చెప్పించారు, అందుకని సీతమ్మ వైభవం కూడా బయటకు వచ్చింది. అంతమంది కోరుకున్నారు నన్ను, ఎవరు శివధనస్సు ఎక్కుపెట్టలేదు, ఆ రాముడు వచ్చి ఎక్కుపెట్టాడు. మా నాన్నగారు బంగారు కలశతో నీళ్లు పట్టుకొచ్చి కన్యాదానం చేస్తానంటే మొట్టమొదటి నుంచి మా ఆయన తండ్రి కూర్చేను, మా నాన్నగారు చెప్పాలి అన్నారు. ఇంకా బాగుండదు, శివధనస్సు ఎక్కుపెట్టింది ఆయన కదా అని కబురు చేస్తే మా పెళ్ళయింది. మొదటి నుంచి అంతేనండి. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు కైకమ్మకి వరం ఇచ్చాట, ఈయనేమో 14 ఏళ్ళ అరణ్యవాసానికి వచ్చాడు, ఏం చేస్తానో తప్పదు కదా, నేను వచ్చాను అరణ్యవాసానికి అనాలి. కానీ అనసూయమ్మతో మాట్లాడుతున్న సీతమ్మ అలా అనలేదు. అది సీతమ్మ యొక్క వైభవాన్ని, ఆమె మనస్థితిని, ఆమె యొక్క అద్భుతమైనటువంటి శీల వైభవాన్ని ఆమె మాటల ద్వారా ఆవిష్కరించారు మహర్షి. ఆవిడంది దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ, మా తండ్రి గారు వచ్చి సీతమ్మని స్వీకరించబోయే అంటే ఆయన ఒప్పుకోలేదు. అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభోహో, మా తండ్రి ఉన్నాడయా దశరథ మహారాజు, నాకు ఎవరు భార్య కావాలో చెప్పవలసిన వాడు ఆయన. పిల్లనివ్వడానికి నువ్వెవరు, భార్యాస్థానంలోకి తీసుకోవడానికి నేనెవరు, నాకు ఎవరు భార్యగా ఉండాలో నా తండ్రి దశరథుడు చెప్పాలి. నేను శివధనస్సు ఎక్కుపెట్టానంటే అది నా క్షాత్రధర్మం, గురువుగారు ఆశీర్వచనం ఎక్కుపెట్టాను, అక్కడ వరకే. పిల్లనిస్తానంటావా,
అది వస్తువు కాదు, నాకు భార్యాస్థానం. అందుకు ఆమె యోగ్యురాలా, నా తండ్రి నిర్ణయించాలి. ఎంత వేదధర్మం పాటించాడో చూడండి. తన భార్యని తాను కాదు నిర్ణయించుకున్నది, తండ్రి నిర్ణయించాలి. అది రామాయణం నేర్పిన పాఠం. దీనికి సంతోషించింది సీతమ్మ, తక్కువ చేసి మాట్లాడాల రాముణ్ణి. ఇప్పుడు గబగబా జనక మహారాజు గారు దూతల్ని దశరథుడి దగ్గరికి పంపించాడు. దశరథుడు వచ్చాడు. దశరథుడు నిర్ణయం చేశాడా? సీతమ్మని చూసేసి, సీతమ్మ సీతమ్మ ఆ పిల్ల బాగుందో, ఇద్దరు ఎత్తు పొడుగు ఆ పొట్టి అన్నీ కూడా బాగున్నాయి, నువ్వేం చదువుకున్నావు, పాటలు వచ్చా, వంట వచ్చా, ఈ ప్రశ్నలు కాదు కదా వేసింది. దశరథ మహారాజు గారు వీళ్ళిద్దరూ వివాహమునకు యోగ్యులేనా, ఇద్దరి మధ్య ఆ భార్యాభర్తృ సంబంధమునకు కావలసినటువంటి లక్షణములన్నీ ఉన్నాయా నిర్ణయించేటప్పుడు రామాయణం ప్రాతిపదిక. అందుకే మనం ఇప్పటికీ శుభలేఖలో పెద్దలు నిర్ణయించినారుగానా అని రాస్తాం. వశిష్ఠుణ్ణి పిలిచాడు, విశ్వామిత్రుణ్ణి పిలిచాడు, జనక మహారాజు గారు గౌతముడి కొడుకు శతానందుణ్ణి పిలిచాడు. వీళ్ళని కూర్చోపెట్టి అడిగారు, ఏమయ్యా మా ఇద్దరి వంశాలు వియ్యం అందవచ్చా, పెద్దలు మీరు నిర్ణయించి చెప్పండి. అడిగితే వెంటనే చెప్పలేదు వాళ్ళు కూడా. వశిష్ఠ మహర్షి లేచి, పిల్లనిచ్చేవాడివి నువ్వు, ప్రతిగ్రహో దాతృవశ అన్నాడు మహానుభావుడు దశరథ మహారాజు. ఏమిటో పిల్లనిచ్చేవాడివి నువ్వు ఇలా ఇలా వంగి ఇలా నిలబడతావేమిటి, ఇస్తున్నవాడివి నువ్వు, పుచ్చుకుంటున్నవాడిని నేను, నాకు కోడల్ని ఇస్తున్నావు నువ్వు, నేను చాలా జాగ్రత్తగా నీ దగ్గర ఇలా చెయ్యి పట్టాలి, ఇస్తున్నవాడివి గంభీరంగా నిలబడబోయ్ అన్నాడు. ఆడపిల్లి వారికి అంత గౌరవం ఇచ్చాడు జనక మహారాజు, దశరథ మహారాజు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి, అసలు ఉభయ వంశములేమిటి, రెండు వంశాల్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్లేనా, రెండు వంశములు ఒకదానికొకటి తగినవేనా, ఇది కదా నిర్ణయించవలసింది. జనక మహారాజా, నేను నీకు ఇటువైపు వంశం చెప్తాను, విను, విన్న తరువాత నీకు నచ్చితే అప్పుడు ఈ వంశంలోకి నీ పిల్లని కాబట్టి చెప్తానన్నాడు. అంటే మీరు ఎప్పుడైనా రామాయణంలో బాలకాండని సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదవడం జరిగితే, మీరు చదవలేదని కాదు నా ఉద్దేశ్యం, అసలు ఒక పెళ్లి చెయ్యడం అనేటటువంటి దాని మీద ఒక అవగాహన ఏర్పడి, ఒక వివాహం చేయడం, ఇద్దరి జీవితాలు పండడం అంటే ఇంత గొప్పగా ఉంటుందన్నమాట. ఏవో రెండు వస్తువులు అంటించడానికే అంత జాగ్రత్త తీసుకుంటారు, అవి జీవితాలు వాళ్లతో పోవు. దశ పూర్వేషాం దశాపరేషాం, 21 తరాల సంబంధం, ఎంత జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. అందుకని వశిష్ఠుడు లేచి చెప్పాడు, యువతల వైపు ఇక్ష్వాకు వంశం ఎంత గొప్పదో తెలుసా. ఒకనాడు ఈ సమస్త సృష్టి అవ్యక్తము, అసలు ఏమీ అవ్యక్తము కాలేదు. ఆ అవ్యక్తమైనటువంటి సృష్టి నుంచి మొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మ, బ్రహ్మకి కలిగినటువంటి వాడు మరీచి, మరీచికి కలిగిన వాడు సూర్యుడు, సూర్యుడికి కలిగిన వాడు కశ్యపుడు, కశ్యపునికి కలిగిన వాడు సూర్యుడు, సూర్యునికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి త్రిశంకువు, త్రిశంకువు పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దింధుమారుడు లేక యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంకనుడు, శంకనునికి సుదర్శనుడు, సుదర్శనునికి శీఘ్రవర్ణుడు, శీఘ్రవర్ణునికి మరువు, మరు ప్రశిష్, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, ఆ దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇదిగో అది వంశం. ఆ వంశంలో ఇంతమంది మహానుభావులు పరిపాలన చేశారు. కీర్తి కోసం, ధర్మం కోసం, త్యాగం కోసం నిలబడ్డారు. వాళ్ళ జీవితాలన్నీ ధర్మబద్ధములు. వాళ్ళందరూ ధర్మం కోసం నిలబడినటువంటి మహాపురుషులు. అటువంటి వంశంలో దశరథ మహారాజు గారి యొక్క కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. వీళ్లలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తికి నీ కుమార్తె అయిన సీతమ్మనిస్తావా? ఇప్పుడు చెప్పు. అది ధర్మం. ఒక పెళ్లి నిర్ణయం చేసే ముందు రెండు వంశములను పెద్దలు అంత పరిశీలనం చేశారు. అప్పుడు జనకుడు తాను మాట్లాడలేదు. గౌతముని కుమారుడు శతానందుడు తన దగ్గర పురోహితుడిగా ఉన్నాడు. శతానందుణ్ణి పిలిచి మా వంశం చెప్పన్నాడు. వెంటనే శతానందుడు లేచి చెప్పాడు, ఇటువైపు పుట్టినటువంటి వారు మహాధర్మాత్ములు, గొప్ప జ్ఞానులు, విదేహ వంశమునకు చెందినవారు,
అసలు దేహభ్రాంతి లేనివారు. ఈ వంశమునకు మొట్టమొదటి వాడు నిమి. ఆ నిమి యొక్క కుమారుడు మిథి. మిథికి పుట్టినటువంటి వాడు ఉదావసువు. ఆ ఉదావసువుకు పుట్టినటువంటి వాడు నందివర్ధనుడు. ఆ నందివర్ధనుడికి పుట్టినటువంటి వాడు సుకేతువు. ఆ సుకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు దేవరాతుడు. దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు. మహావీరుడు కుమారుడు సుధృతి. ఆ సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతువు. దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని యొక్క కుమారుడు మరుడు. మరుని యొక్క కుమారుడు ప్రతింధకుడు. ప్రతింధకుని యొక్క కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని యొక్క కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని యొక్క కుమారుడు విభుదుడు. విభుదుని యొక్క కుమారుడు మహీధ్రకుడు. మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు. కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు. మహారోముని కొడుకు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు. హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు జనక మహారాజు, రెండవవాడు కుశధ్వజుడు. జనకునికి ఇద్దరు కుమార్తెలు, సీత ఊర్మిళ. రెండవవాడు కుశధ్వజుడు, ఆయనకి ఇద్దరు కుమారులు, మాండవి శృతకీర్తి. ఇది యువతల వైపు వంశం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరూ వియ్యమొందవచ్చా? విశ్వామిత్రాది మహర్షులందరూ తథాస్తు, ఈ సీతారామ కళ్యాణము జరుగుగాక. అప్పుడు పెళ్లి జరిగింది. సీతమ్మ తనకి భార్య అవుతోందనేటప్పటికీ ధర్మాన్ని రాముడు వదిలిపెట్టల. సీత భార్య కావడం ప్రధానమా, తాను ధర్మాన్ని అనుష్ఠించడం ప్రధానమా అంటే ధర్మానుష్ఠానము ప్రధానం. ఒకవేళ ధర్మాన్ని అనుష్ఠించడంలో సీతమ్మ నీకు తగిన భార్య కాదు అని తండ్రి చెప్పినా రాముడు కించిత్ కూడా బాధపడడం. నిన్ననిస్తానన్న యవరాజ్యం ఇవాళ ఇవ్వకపోయినా బాధపడలేదు. ధర్మాచరణము చేత తృప్తి పొందు తప్ప నా ధర్మమును నేను ఆచరించానా లేదా, నా ధర్మమును నేను ఆచరించాను సంతోషంగా ఉండంతే. అందుకే మీరు శాస్త్రములను పరిశీలించండి, అసలు ఎక్కడ బాధ్యత అన్న మాట వాడరు. ఎక్కడ వాడినా కర్తవ్యం, కర్తవ్యమునకు ధర్మము అని పేరు. నేను చేయవలసినది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మము ఎప్పుడూ నా వైపు నుండి ఉంటుంది. నా వైపు నుండి ఉంటే ఎవరు ధర్మాచరణం చెయ్యాలో వాళ్ళ వైపు నుండి. ఇతరులను బట్టి ధర్మం మారదు. మా నాన్నగారు నాతో ఎప్పుడూ సంతోషంగా మాట్లాడరండి, నన్ను కోప్పడతారండి, మా తమ్ముడిని చూసేటప్పటికి మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారండి, నీకు దానితో సంబంధం లేదు. ఆయన నీ తండ్రి. ఆయన కనపడితే నువ్వు లేచి నిలబడవలసిందే, నమస్కరించవలసినదే, గౌరవించవలసినదే. ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేదు. ఆయనని బట్టి ధర్మం మారదు. పుత్రుడిగా నీ ధర్మం అంతే, తండ్రి పట్ల అలాగే ఉండాలి. అందుకే పతివ్రతా ధర్మమైంది. భర్త ఎటువంటి వాడు, ఆఖరికి వ్యభిచార గృహానికి ఎడతాన్న భర్తని కూడా పరబ్రహ్మంగా భావించి తట్టలో పెట్టి తీసుకెళ్ళి ఆవిడ మహాపతివ్రతగా నిలబడిపోయింది. అందుకే రావణుడి భార్య మండోదరి మహాపతివ్రతే, సీతమ్మ మహాపతివ్రతే. అందులో మళ్ళీ ఎక్కువ తక్కువలే ఉండవు ఇంకా శాస్త్రంలో. ధర్మాచరణము చేతనే మెట్టెక్కుతాడు. ఆ ధర్మాచరణమునందు నా వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వాళ్ళని బట్టి నా ధర్మం మారడం అన్న మాట ఉండదు. అవతలవాడు దుర్మార్గుడా సన్మార్గుడా నాకు అనవసరం. నేను ఎలా ప్రవర్తించాలి అలా ప్రవర్తించడం నా ధర్మం. ఆ ధర్మము కర్తవ్యం. కోటేశ్వరారు మీరు బలానా సభకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ధర్మం గురించి తలబద్దలు కొట్టుకుని వచ్చారు, వాళ్ళెవ్వరూ ఏమీ అర్థం కాలేదని చెప్పారు. నేను బాధపడకూడదు. అయ్యా అర్థం కాలేదా, పొరపాటే, నేను బాగా చెప్పలేకపోయానేమో, ఇంకొక మాట చెప్తాను ధర్మం గురించి. మీరు ఎన్ని మాటలు ధర్మం గురించి చెప్పినా అక్కడ ఎవరూ ధర్మం గురించి పట్టుకోలేదు అన్నారు అనుకోండి, అయితే నేను ఇంకొక మారు కూడా ధర్మం గురించి చెప్తాను. నా కర్తవ్యం చెబుతూ వెళ్ళిపోవడమే తప్ప ఎంతమంది మారారని లెక్క పెట్టుకుని చెప్పరు. చెప్పడం నా ధర్మం. అందుకే మీరు చూడండి, ఎక్కడ చూసినా ఈ మాటే వినపడుతుంది, కర్తవ్యం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్మికం. విశ్వామిత్రుడు తన కర్తవ్యం, తన ధర్మం తాను పూర్తి చేశాడు. గురుస్థానంలో ఉన్నాడు. సూర్యోదయం అవుతోంది. పిల్లలిద్దరూ పడుకున్నారు, అలవాటు లేదు, అంత దూరం నడిచారు, నిద్రపోతున్నారు. ఆయన లేచాడు, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేశాడు, సంధ్యవార్చాడు. పిల్లలిద్దరినీ నిద్ర లేపుతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్పాలి కాబట్టి సంబంధం చెప్పాడు. కర్తవ్యం దైవమాన్నికం. లేచి ఈ సమయంలో నువ్వు సంధ్యావందనం చెయ్యాలి. ఒకవేళ రామలక్ష్మణులు చెయ్యకపోతే విశ్వామిత్రుడు గుండెలు బాదుకోడు, మధ్యాహ్నం చెప్తాడు, రామా సంధ్యావందనం చెయ్యి. చేయకపోతే
సాయంకాలం చెప్తాడు. చేయకపోతే మరునాడు ఉదయము చెప్తాడు. తప్ప తన జుత్తు పీకేసుకుని ఇంత చెప్తున్నాను వాళ్ళిద్దరూ సంధ్యావందనం చేయరండి అని అనడు. తాను చెయ్యవలసింది తను చేస్తున్నాడా అంతే, అంతవరకే. ధర్మం అన్న మాట విడుదల, శాంతికారకం. ధర్మము చేత అశాంతి కలగదు. బాధ్యత అన్నాను అనుకోండి, వాడు సంధ్యావందనం చేయకపోతే నీ జుత్తు పీక్కోవాలి, వాడు ధర్మాచరణ చేయకపోతే నీ జుత్తు పీక్కోవాలి. నేను ధర్మము యొక్క విలువ చెప్పడం అంతే. నేను చెప్పవలసింది చెప్పానా, శాస్త్రంలో ఉన్నదే చెప్పానా అంతే. కర్తవ్యం, నేను చెప్పవలసింది చెప్పాను. దాని చేత నా మనసు తేలిగ్గా ఉంటుంది, నేను సంతోషంగా ఉంటాను. భర్తగా నా కర్తవ్యం, కొడుకుగా నా కర్తవ్యం, అన్నగా నా కర్తవ్యం, పౌరుడిగా నా కర్తవ్యం. నేను చెయ్యవలసింది చేస్తున్నానా? ధర్మం. ధర్మం మనిషిని తేలికగా, హాయిగా, శాంతిగా ఉంచుతుంది ఎప్పుడు. తప్ప కొత్త బరువులు నెత్తికెత్తి మునిగిపోయేటట్టుగా ధర్మము చెయ్యదు. అందుకే ఎన్ని కష్టాలు రానివ్వండి, చెరుకు కర్రని తీసుకెళ్ళి కత్తితో నరకండి, పళ్ళ మధ్య పెట్టి నవలండి, మరలో పెట్టి తిప్పండి, తియ్యగా ఉంటుంది తప్ప ఉప్పగా ఉండదు. ధర్మాచరణము చేసేటటువంటి వాడు కష్టములకే గురి కానివ్వండి, సంతోషమే పొందనివ్వండి, లోపల మాత్రం సంతోషంగానే ఉంటాడు. నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఎప్పుడో అప్పుడు నేను ఆనందకరమైన వార్త వింటాను. అందుకే ధర్మం ఏం చేస్తుంది అంటే అందరినీ ప్రశాంతంగా ఉంచుతుంది. ధర్మము కన్నా ప్రశాంతముగా ఉంచగలిగినది లోకమునందు ఇంకొకటి లేదు. ధర్మానుష్ఠానము దీని కొరకు, నేను ప్రశాంతంగా ఉండడానికి, 10 మంది ప్రశాంతంగా ఉండడానికి. మీరు ఏ పూజ చెయ్యండి, చివర అడిగేది మాత్రం ఒకటే, ఓం శాంతి శాంతి శాంతి. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటారు త్యాగరాజస్వామి. ఆ ప్రశాంతత మనిషికి కావాలి అంటే తన కర్తవ్యాన్ని తాను నిర్వహించడం చేత కావాలి. అది రానప్పుడు అనారోగ్యం అంతా లోపలికి ప్రవేశిస్తుంది. రక్తపోటు, ఒత్తిడి, గుండెపోటు వీటన్నిటికీ కారణం ధర్మానుష్ఠానమును చేయకపోవడమే. నా ధర్మం నేను చేశానన్నవాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు, పరమ సంతోషంగా ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి లక్షణము ఏర్పడాలి అంటే ధర్మం గురించి తెలుసుకోవడం, ధర్మాన్ని పట్టుకోవడం రావాలి. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని ఎవరు అనుష్ఠించారో వాళ్ళ చరిత్ర చదివితే నీకు ధర్మమునందు పూనిక కలుగుతుంది. వాడు సుఖదుఖముల యందు ధర్మాన్నే పట్టుకున్నాడు. అందుకని ఎరుక గలవారి చరితలు కరచుచు అందుకు చెప్తున్నాడు యయాతి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. నువ్వు ధార్మికంగా పరిపాలన చేయి అని ఎంత చెప్పినా పట్టుకుంటాడు, పట్టుకోకపోతాడు. నువ్వు ఆ ధర్మాత్ముల యొక్క చరిత్రలు చదవడం మర్చిపోకు, రోజు చదువు. అదే నిన్ను ధర్మాత్ముడిగా నిలబెడుతుంది. 2, ఎరుకగలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠిన్ కదలక ధర్మం వెరుగుచు. సజ్జనుల యొక్క గోష్ఠి జరుగుతూ ఉంటుంది. సజ్జనులు అన్న మాటకు అర్థం ఏమిటి? మంచివారు. మంచివారు అంటే దాని అర్థం ఏదో కేవలంగా ఏవో కొన్ని గుణములున్నవారు అని కాదు. దాని అర్థం సర్వకాలములయందు కూడా ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినటువంటి వారు. ధర్మాచరణము చేత మనిషి ఎంత సంతోషాన్ని పొందుతాడు అన్నది బాగా తెలుసుకున్నటువంటి వారు. ఎవరో ఒక ఆయనకి తెల్లవారుజామున లేచి ఒక్క అరగంట సేపు అలా నడవవయ్యా అంటే మొదట్లో చాలా బరువుగా ఉండేది. ఒక 6 నెలలు ఆయన తెల్లవారుజామున లేచి చెట్ల కింద నడవడం అలవాటు చేసుకున్నాడు. 6 నెలలు పోయిన తర్వాత మీరు నడవద్దులేండి, మీకు ఆరోగ్యం సమకూరింది అన్నారనుకోండి, నడిస్తే ఇబ్బంది ఏం లేదు కదండి. ఆ తెల్లవారుజామున చెట్ల కింద నడుస్తుంటే, ఆ పక్షుల కలకూజితాలు వింటుంటే, ఆ సూర్యోదయం చూస్తుంటే, కోళ్ల అరుపులు వింటుంటే, సమాజమంతా నిద్రలేచి తమ తమ కర్తవ్యముల యందు ఉన్ముఖమవుతూ ఉంటే, ఆ సన్నివేశాన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. దానికి అలవాటు పడిపోయిన నా మనసు ఆ నడవడంలో ఉన్న సంతోషాన్ని వదులుకోలేదు. కాబట్టి నడిస్తే ఇబ్బందా? ఏమీ లేదు, మంచిది నడు. అసలు ముందు నడకకు అలవాటు పడినవాడు నడక యొక్క విలువ తెలుసుకుని దాన్ని వదలలేకపోయిన వాడైనట్లు, ధర్మమును అనుష్ఠించి ధర్మము వలన ప్రయోజనాన్ని పొంది ఇక ధర్మమును విడిచిపెట్టకుండా ఉండలేని వారెవరున్నారో వాడు మాట్లాడుతున్నప్పుడు విను. సజ్జన గోష్ఠిం కదలక. వినేటప్పుడు ఎలా వింటావో తెలుసా? ఇలా ఇలా కదులుతూ ఇంకొక విషయం మీద దృష్టి పెట్టకు సుమా.
వాళ్ళు ధార్మికులు, వాళ్ళది అనుభవం. వాళ్ళ నోటి వెంట ఏ మాట వస్తోందో దాన్ని ఒడిసి పట్టుకో. కదలక అంటే నీ మనసు అక్కడ నిలబడకుండా ఇంకొక చోటుకి వెళ్ళిపోతే శరీరం కదులుతుంది. కదలక శరీరం కాదు, మనసు కదలక. నీ మనసు అటు ఇటు వెళ్ళిపోవడం కాదు. వారు చెప్పారు, వారి కర్తవ్యం చెప్పేశారు. వినేటప్పుడు కూర్చున్నావు ఎదురుగుండా, పాపం ఎక్కడో బయలుదేరావు, అనురక్తి లేకుండా ఎందుకు వచ్చాడు? వచ్చాడు, ఎక్కడి నుంచో బయలుదేరాడు, అన్నీ వదిలిపెట్టాడు, పరిగెత్తుకొచ్చాడు, కూర్చున్నాడు, విన్నాడు. కానీ పొరపాటు ఎక్కడ జరిగిపోయిందంటే ఆ సమయంలో మనసు ఎక్కడికో పోయింది. దానికి అది లక్షణం. అపారమైన వేగంతో వెళ్ళిపోతుంది. ఏదో ఇతర విషయాలు ఆలోచిస్తున్నాడు. ఈలోగా మంగళం అయిపోయింది. బయటికి వచ్చేశాడు. ఏం విన్నావయ్యా? ఏమీ చెవుల్లోకి వెళ్ళలేదు. గళంతీ శంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజేతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. అలా ఈ చెవులలోంచి లోపలికి వెళ్ళాలి. పాలు పితికేవాడు చూడండి, ఆవు దగ్గరికి వెళ్ళి దూడను విడిచిపెడతాడు. దూడ వెళ్ళి పొదుగు దగ్గర 4 మాటలు గుద్దుతుంది. అప్పటి వరకు ఎక్కడో మనకి పనికి మాలినటువంటి ఆ పచ్చి గడ్డిని తిని ప్రశాంతంగా పడుకొని 1కి 10 మాటలు లోపలికి వెళ్ళినటువంటి ఆ సగం నవిలినటువంటి నొరగతో కూడుకున్నటువంటి గడ్డి ముద్దని కడుపులోంచి మళ్ళీ పైకి తెచ్చి అరమోట్పు కన్నులతో బాగా నమిలి నెమరవేసి లోపలికి పంపించి జీర్ణం చేసుకుని ఇహము పరము ఇవ్వగలిగినటువంటి పాలని సిద్ధం చేసుకున్నటువంటి ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళి దూడ గుద్దేటప్పటికి పాలు విడిచిపెట్టింది. తాను నవిలి మింగిన గడ్డిని కూడా కంఠంలో మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలదు. ఒకసారి వదిలిన పాలని మాత్రం ఇక వెనక్కి తీయదు. ఇప్పుడు పాలు పితికేవాడు గబగబా వెళ్ళి ఆవు పొదుగు కింద గొంతుక కూర్చుంటాడు. కూర్చుని ఆ గిన్నె మోకాళ్ళ మధ్యలో పెట్టుకుంటాడు. కాసిని నీళ్లు తీసి ఆ పొదుగుకి ఇలా కింద నుంచి చల్లి పొదుగు కడిగి శిరాన్ని పట్టుకుని లాగుతూ ఉంటాడు. ఈ పక్కన ఎవరో నిలబడి ఈ వార్త విన్నావుటాయ్ అంటాడు. ఇటు తిరిగి వింటూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ ధార ఇలా శిరాన్ని లాగుతున్నప్పుడు సన్నటి పాలధార ఖాళీ గిన్నె సర్రన చప్పుడు చేస్తూ పడుతుంది. 4 శిరములు 2 చేతులతో లాగుతున్నప్పుడు మాత్రం శిరముల నుంచి పడుతున్నటువంటి ధార గిన్నెలోనే పడుతోందా చూసుకోలేదనుకోండి, ఆ పాలు నేలపాలైపోతాయి. అంతా మాట్లాడడం అయిపోయిన తర్వాత గిన్నె వంక చూసుకుంటే మళ్ళీ ఇంకొక పూట పోతే తప్ప ఆవు పాలు ఇవ్వదు. పొదుగుందేమో పాలుండవు. ఆ పాలు పిండుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా శిరములలోని పాలు గిన్నెలోనే పడినట్టుగా పిండడం ప్రధానం. దూడని వదిలిపెట్టడం, ఆ పాలు చేపునకు రావడం ఒకెత్తు, పిండడమునందు నీకు అంత జాగ్రత్తగా అధ్యవసాయంతో పిండాలి. నువ్వు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆవు పాలు శిరముల నుండి స్రవిస్తున్నట్టు వారి నోటి వెంట వస్తున్న మాటలు చెవులన్న గిన్నెలతో జుర్రుకో, దాచుకో, పట్టుకో, లోపల స్థిరం చేసుకో తప్ప అవి మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు సుమా. చాలా జాగ్రత్తగా వినుసుమా. అలా వినాలంటే అసలు ముందు వినేవాడికి ఉండవలసిన లక్షణాన్ని యయాతి చెప్తున్నాడు. ఎంత చిన్న మాటలలో చెప్తున్నాడు. సజ్జన గోష్ఠిం కదలకుండా విను. నీ మనసు అటు ఇటు పరిగెత్తకుండా 1కి 10 మాటలు హెచ్చరిక చేసుకో. ఎక్కడికెడుతున్నావో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, అటు ఇటు వెళ్ళకు. చాలా జాగ్రత్తగా విను, లోపల నిలబెట్టుకో, బాగా జ్ఞాపకంలో ఉంచుకో. జీవితంలో ఇవి నీకు అనుష్ఠానమునందు పనికొస్తాయి. నీ జీవితానికి ఉద్ధరణకి కారకములైనటువంటివి. వదిలిపెట్టకు అని పరాకు చెప్పుకొని ఎంతో జాగ్రత్తగా విను. కాబట్టి కదలక అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వినేటప్పుడు అంత జాగ్రత్తగా వినాలో చెప్తున్నాడు. సజ్జన గోష్ఠిం కదలక ధర్మం బెరుగుచు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ధర్మం ఏమిటో తెలుసుకో, అది పట్టుకో. అది తెలియనప్పుడు ఎలా ఆచరిస్తావు? ఎంత పెద్ద మాట చెప్పాడండి. అందుకు రామకృష్ణ పరమహంస అంటారు, అసలు ఒక మేకు గోడలో కొట్టాలి అంటే గోడకి కొంత గుల్లబారుతనం ఉండాలి. అసలు ఆ గోడ ఇనప కమ్మీలా ఉందనుకోండి, మేకు పట్టుకెళ్ళి కొట్టవలసి వస్తే ఆ మేకు వంగిపోతుంది.
అసలు ముందు వినేటటువంటి వాడికి ఆ ధర్మమునందు అనురక్తి ఉందనుకోండి, తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉందనుకోండి, వాడు పట్టుకుంటాడు. కాబట్టి కదలక ధర్మం బెరుగుచు ఎరిగిన దానిని మరువక, ఎంత పెద్ద పెద్ద మాటలు వేసేసాడండి చిన్న పద్యంలో, ఎంత గొప్పగా చెప్పాడండి తండ్రి అనుభవసారంతో కొడుక్కి చెప్తున్నటువంటి మాటలు. నిజానికి భారతంలో ఏ ఆతి పూరుడికి చెప్పాడని పరిమితం చేయకూడదు. మనందరినీ బిడ్డల్ని చేసుకొని కాలంతో సంబంధం లేకుండా మహానుభావులు మనకిచ్చినటువంటి అమృత భాండాల పద్యాలు. అందుకే భారతం పేరు చెప్తే ఇప్పటికీ నేల మీద పడి నమస్కారం చేస్తారు. పంచమ వేదం అది, అంత గొప్ప గ్రంథం. కాబట్టి నీవు కదలక ధర్మం బెరుగుచు ఎరిగిన దానిని మరువక, విస్మరణ ఎప్పుడొస్తుంది? దాని మీద అనురక్తి లేదనుకోండి, మరిచిపోతాను. ఇప్పుడు మనసుకు ఒక లక్షణం ఉంటుంది. నేను ఇవాళ ఒక వస్తువు చూశాను అనుకోండి, అయిపోయింది. రేపు ఇంకొకటి చూశాను అనుకోండి, అలా చూస్తూ వెళ్ళిపోతూ కొత్త కొత్త వాటి ఎందు ప్రీతి చెందుతూ ఉంటే ఒకనాడు ఈ వస్తువు మరుగున పడిపోతుంది. కానీ ఇది ఇప్పుడు బాగా జ్ఞాపకం ఉండిపోతుంది, నా అనురక్తిని బట్టి జ్ఞాపకం ఉండిపోతుంది. నేను ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి విడిది నుంచి ఇక్కడికి వచ్చే లోపల నా కంటికి చూడడం ధర్మం కాబట్టి ఎన్నో చూడవచ్చు. కానీ ఎక్కడో రహదారి పక్కన నిర్మింపబడినటువంటి చెట్టు కింద ఉన్న ఒక చిన్న శివలింగం, దాని వెనక ఉన్నటువంటి జంట నాగులు, రోడ్డు పక్కన ఈ ప్రాంగణంలోనే ఇంత ప్రతిష్ఠ ఎందుకు జరిగింది? బహుశా ఎవరో ఇక్కడ జంట నాగుల్ని ప్రతిష్ఠించిన తరువాత చాలా కాలం సంతానం లేని వారు సంతానమును పొంది ఉంటారు. అది చూసి ఇంకొకళ్ళు ప్రతిష్ఠించి ఉంటారు. ఇన్ని జంటనాగులు ఇక్కడ ఎందుకున్నాయి? ఇది రోడ్డు పక్కన ఉన్నటువంటి నడిచే దారి కదా, ఇక్కడ శివాలయం వచ్చి ఇక్కడ ఇన్ని జంటనాగులు ఎందుకు వచ్చాయి అంటే ఇది ఒక పవిత్రమైన భూమి అన్నమాట అని నేను ఆలోచించే లోపల మహతీ ప్రాంగణం వచ్చిందనుకోండి, ఇప్పుడు నాకు ఎప్పుడూ దాని గురించి ఆలోచన ఉండిపోతుంది. ఇది అయిపోయాక కూడా రామకృష్ణ గారు నాకు ఇచ్చిన విడిది ఎదురుగుండా రోడ్డుకి యువతల పక్కన జనులు నడవవలసినటువంటి దారి మీద ఒక చిన్న ప్రాంగణం ఉండి, ఆ ఆచ్ఛాదన మంటపం కింద ఒక శివలింగం ఉంది, దాని వెనక జంటనాగులు బోల్డన్ని ప్రతిష్ఠింపబడి ఉన్నాయి, ఏమిటండి దాని విశేషం తిరుపతిలో అని కనుక్కుంటాను. ఎప్పుడు? అసలు నా మనసులో ఒకది చేరితే. కన్నుకి చూడడం ధర్మం, మనసు పట్టుకోలేదు, విస్మరణకి గురవుతుంది, వదిలిపెట్టేస్తుంది మనసు. ఇంకొకటి ఏదో నాకు ఇష్టపడ్డాను, అది గుర్తుంటుంది, అది నాకు ఎంత అవసరం అన్నది వదిలేయండి. అక్కర్లేంది పట్టుకుంది మనసు, అది గుర్తుంటుంది, అది దాని ధర్మం. మనం ఏం చేస్తాం? ఎవరి బుద్ధిని బట్టి నీ మనసులో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి ఏ విషయాన్ని పట్టుకోవాలో ఆ విషయాన్నే పట్టుకోగలుగుతావు. అది ఎవరికి వారికి పరీక్ష, ఉన్నతిలో ఉన్నావా లేదా అన్నదానికి. నేను ఈ మాట అన్నాను కాబట్టి ఒక ఉదాహరణ చూపిస్తాను. సుందరకాండలో హనుమ సీతమ్మని వెతుకుతున్నారు. రావణాసురుడి మందిరంలో ఎందరో స్త్రీలు పడుకుని ఉన్నారు, ఎవరి ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు. పోని వాళ్ళ సామాన్య కాంతలా? నచాకులీనా నచహీన రూపా న దక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య న కామనీయ అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలాగ్రితాహిస అంటారు మహర్షి. ఒకళ్ళ చేతులు ఒకళ్ళ మీద వేసుకుంటే వాళ్ళందరూ ఏదో పూలదండ కట్టినట్టుగా పడుకుని ఉన్నారు, ఎవ్వరి ఒంటి మీద సరిగ్గా బట్టలేదు. ఈమె సీతమ్మ కాదు, ఈమె సీతమ్మ కాదు, ఈమె సీతమ్మ కాదని వెతుకుతూ వెళ్ళిపోతున్నారు హనుమ. వెళ్ళిపోయిన తరువాత ఆయనకు అనుమానం వచ్చింది. రాత్రి నిద్రపోతున్న వాళ్ళు ఒంటి మీద సరిగ్గా బట్టలు లేనటువంటి అనేక మంది స్త్రీలని నేను చూశాను కదా, నాకు ధర్మదోషం కలిగిందా అన్నారు. అని ఆయనే వెంటనే ఒక మాట చెప్పారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వస్థాసు తచ్చమేసు వ్యవస్థితం అన్నారు. చూడడం కంటికి ధర్మం. ఎందుకు వెళ్ళాను నేను అక్కడికి? సీతమ్మ అని చూడ్డానికి వెళ్ళాను. సీతమ్మని వెతకాలంటే ఆడవాళ్లలో వెతకాలి, ఆవు దూడ తప్పిపోతే గోశాలలో వెతకాలి. సీతమ్మ కాబట్టి ఆడవాళ్లలో ఉందా అని వెతికాను. వాళ్ళు ఎలా పడుకుంటే నాకెందుకు, ఎవరి గురించైనా నా మనసు పట్టుకుందా, నాకు జ్ఞాపకం ఉన్నారా, లేరుగా, నా మనసు ఎందు దోషం ఏముందన్నారు. నీకు ఏది జ్ఞాపకం ఉండిపోయిందో దాని చేత నీ మనశ్శుద్ధి తెలుస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పే విషయం ఏమిటంటే, నువ్వు వినడం ఒకెత్తు, విన్నది నీకు జ్ఞాపకం ఉండిపోవడం ఒకెత్తు. ఆ మాట నా జీవితాన్ని మార్చిందండి అనగలవా? ఆ మాట నా జీవితాన్ని ధర్మం వైపుకి తిప్పిందండి.
నా జీవితంలో ఆ మాటలు విన్న ఉత్తర క్షణంలో అధర్మానికి తిలోదకాలు ఇచ్చాను. నా జీవితం ఇక ధర్మబద్ధమైంది అనగలవా? అనగలిగితే మరువక దాన్ని విస్మరించలేదు, దాని మీదే ఆలోచిస్తున్నావు, దాని గురించే చదివావు, దాని గురించే పరిశోధించావు. నిజమే, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎవరు పాడయ్యాడు? ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడైనవాడు లేడు. కాబట్టి మరువక ఎరిగిన దానిని అనుష్ఠించుటది, ఇప్పుడు నువ్వు విన్నది ఏదుందో దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. ధర్మం అనేటటువంటిది తెలుసుకోవడానికి మాత్రమే పనికొచ్చే విషయము కాదు. బాలమురళీకృష్ణ గారు వచ్చి ఇక్కడ గంధర్వగానం చేసి కచేరీ చేశారనుకోండి, అబ్బా బాలమురళీకృష్ణ గారు మహానుభావుడు, ఎంత బాగా పాడారండి అనొచ్చు. ఎందుకని అంటే బాలమురళీకృష్ణ గారు ఇలా పాడారు అని ఆయనలా సంగతులు వేసి నేను పాడగలనా? కానీ ఎంత బాగా పాడారు అని చెప్పచ్చు. అవతలవాడు మాట్లాడినటువంటి మాటలలో నిజానికి కొన్ని దోషములు ఉండొచ్చు వాక్య నిర్మాణంలో, అయినా సారము గొప్పది అని పట్టుకునేటప్పుడు దోషమును కూడా విస్మరించగలిగిన బుద్ధి ఉండాలంటే వాడు హంస కావాలి, నీరు వదిలి పాలు పట్టుకున్నట్టు. అప్పుడేమవుతుంది? ధర్మమునందు అనురక్తి ఉంది, అది పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. బాలమురళీకృష్ణ గారి కచేరీ విని ప్రశంసిస్తే సరిపోతుంది, కానీ ధర్మం గురించి వినడం దేనికి వినాలి అంటే అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి వినాలి తప్ప చాలా బాగా చెప్పారండి, చాలా బాగా రాశారండి అనడానికి కాదు సుమా. అది నువ్వు అనుష్ఠానంలోకి తెచ్చుకో, నువ్వు ఆచరించు. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించండి అంటే ధర్మాన్ని ఆచరిస్తే, ఆచరించకుండా ధర్మం గురించి ఎంత తెలిసినా ఆ తెలిసిన ధర్మము నిన్ను రక్షించున్నది కాదు.